హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు ఈ వీడియోలో మన ఫ్యామిలీ మెంబర్స్ చాలామంది అక్క మీ డైలీ రొటీన్ చూపించండి, మీరు రెగ్యులర్గా చేసుకునే పనులు ఒకసారి మాతో షేర్ చేసుకోండి అని అడుగుతున్నారు. నాకు తెలిసి మన ఫ్యామిలీ మెంబర్స్కి ఐడియా ఉండే ఉంటుంది. కొత్తగా మన ఫ్యామిలీలోకి వచ్చిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ కోసమే ప్రత్యేకంగా ఈ వీడియోని పోస్ట్ చేస్తున్నాను. మీ అందరికీ ఈ వీడియో నచ్చినట్లయితే మన ఛానల్ సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. కొత్త వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మన ఫ్యామిలీ మెంబర్స్ అయితే మన ఛానల్ని సపోర్ట్ చేయండి. ఓకేనా? ఇక నా రెగ్యులర్ పనుల్లోకి వచ్చేసి ఫస్ట్ వన్ వచ్చేసి ఇల్లంతా చాలా ఫ్రెష్ లుక్ కనిపించడానికి, అలానే మంచి పాజిటివ్ ఎనర్జీ ఉండటానికి, మనకి కొత్త ఆలోచనలు, మన మైండ్ రిలాక్స్గా ఉండటానికి ఫస్ట్ నేను ఇలా నీళ్ళల్లో పూలు వేసేసి ఈశాన్య మూల ఒకటి, దేవుడి దగ్గర ఒక బౌల్ ఇలా పెట్టేసుకుంటాను. ఇలా పెట్టుకోవటం వల్ల నాకు ఆ డే మొత్తం చక్కగా ఇంట్లో రిలాక్స్గా ఉంటుంది. ఇది మాత్రం నేను 2 డేస్కి ఒకసారి చేసే పని, రెగ్యులర్గా ఈ పని చేస్తూ ఉంటాను. ఇక నైట్ 9 తర్వాత అంటే అందరం భోజనం చేసిన తర్వాత చేసుకునే పనులు ఇప్పుడు చూపిస్తాను. రేపు మార్నింగ్ పూజ చేసుకోవటానికి పూలు ఉండి మాల కట్టాలి అనుకుంటే కనుక నైట్ టైమే నేను ఇలా మాల కట్టేసేసి ఉంచేసుకుంటాను. అంటే మార్నింగ్ లేచిన తర్వాత మాల కట్టడం కొద్దిగా లేట్ అవుతుంది కదా, టైం కూడా పడుతుందని చెప్పేసి నైట్ టైమే కట్టేసేసి దేవుడి కోసం ఉంచేసుకుంటాను. తర్వాత అంటే పూల మాల కట్టిన తర్వాత వాషింగ్ మిషన్లో రేపు వేయాల్సిన బట్టలు ఈరోజే వాషింగ్ మిషన్లో వేసేసి అలా ఉంచేస్తాను. రేపు మార్నింగ్ లేచిన తర్వాత జస్ట్ దీంట్లో సర్ఫ్ లిక్విడ్ వేసేసి వాషింగ్ మిషన్ ఆన్ చేసి సరిపోతుంది. దానికోసం నేను ఈరోజు నైటే రేపు వేయాల్సిన బట్టలు మొత్తం దీంట్లో వేసేసి అలా ఉంచేస్తాను. ఇక ఈ పని అయిపోయిన తర్వాత రేపు మార్నింగ్ పిల్లల స్కూల్కి వెళ్ళటానికి వాళ్ళ డ్రెస్సెస్ ఉంటాయి కదా, ఎక్కువగా నేను నైట్ టైమే ఐరన్ చేసి పెట్టేస్తాను. ఒకవేళ నైట్ టైం లేట్ అయితే కనుక రేపు మార్నింగ్ ఐరన్ చేస్తాను. ఇక తర్వాత మేము భోంచేసిన గిన్నెలు అవన్నీ ఉంటాయి కదా, అవన్నీ నైట్ టైమే కడిగేసేసి నేను స్టాండ్లో పెట్టేసుకుంటాను. వీటిని రేపు మార్నింగ్కి అలా నైట్ అంతా ఉంచనండి. ఇది నాకు ఫస్ట్ నుంచి నేను రెగ్యులర్గా చేసే పనే. ఇది రోజు నైట్ నేను భోంచేసిన గిన్నెలు మొత్తం శుభ్రంగా కడిగిన తర్వాత వంటలు మొత్తం నీట్గా క్లీన్ చేసుకుని కిచెన్లో ఇలా హారతి కర్పూరం వెలిగించిన తర్వాతే నేను ఇక పడుకుంటాను. అంటే నైట్ టైం లాస్ట్ రెగ్యులర్గా చేసే పని ఇదేనండి. ఈ పని చేశానంటే ఇంట్లో పనులన్నీ కంప్లీట్ అయిపోయి ఇక 10:30 తర్వాతే నేను పడుకుంటానండి. దాదాపుగా 10:30 లోపే పనులన్నీ కంప్లీట్ అయిపోతాయి. ఇప్పుడు మీకు నేను చూపించిన పనులన్నీ ప్రతిరోజు నేను నైట్ టైం చేసుకునే పనులే. ఇక మార్నింగ్ 4:45 లేచి కిచెన్లో పనులు ఏమీ ఉండవు కాబట్టి లోపటి ఇల్లు మొత్తం ఊడ్చేసి బయట కూడా చక్కగా ఇలా ముగ్గులు పెట్టేసుకున్న తర్వాత ఇక నా పూజ అనేది స్టార్ట్ చేస్తాను. ఈ పూజ కూడా 6 లోపలే అయిపోతుందండి. నేను రెగ్యులర్గా నా డే అనేది ఫస్ట్ నేను ఇంట్లో దీపం వెలిగించడంతోనే స్టార్ట్ చేస్తాను. నా డైలీ లైఫ్లో చిన్న చిన్న మార్పులు ఏమన్నా ఉన్నా సరే ఈ టైం మాత్రం అస్సలు మార్పు అనేది ఉండదండి. ఇది రెగ్యులర్గా నేను చేసుకునే పని. ఇది మార్నింగే 6 కల్లా పూజ కంప్లీట్ చేసేసుకుంటాను. ఇక నేను తీసుకునే ఫుడ్ అనేది చాలా హెల్తీగా ఉండేటట్టే చూసుకుంటానండి. మార్నింగ్ టైం ఎక్కువగా నేను టిఫిన్ చేయను. ఇంట్లో ఫ్రూట్స్ ఉంటే మాత్రం రెగ్యులర్గా అయినా సరే ఇలా ఫ్రూట్సే తీసుకోవడానికి ఎక్కువగా ట్రై చేస్తూ ఉంటాను. ఒకవేళ ఇంట్లో ఏ ఫ్రూట్స్ లేకపోతే మాత్రం అప్పుడు నేను ఇంట్లో వాళ్ళకి ఏ టిఫిన్ వేసానో ఆ టిఫిన్ మాత్రం తింటాను. ఉంటే కనుక ఎక్కువగా ఇలా మార్నింగ్ అయినా ఈవినింగ్ అయినా ఫ్రూట్సే ఎక్కువగా హెల్తీగా తీసుకుంటూ ఉంటాను. ఇక నెక్స్ట్ వచ్చేసి బయట ఈ ప్లేస్ అనేది నేను ఎప్పుడూ ఇలా గ్రీనరీగా ఉండేటట్టుగానే చూసుకుంటానండి. మనసు ప్రశాంతంగా ఉంచుకోవాలి అనుకుంటే కనుక ఒక్క 10 నిమిషాలు ఇక్కడికి వచ్చి కూర్చుంటే చాలు. అందుకని ఈ ప్లేస్ మాత్రం ఎప్పుడూ నేను ఇలా నీట్గా ఉంచుకోవడానికే ట్రై చేస్తూ ఉంటాను. అంటే మొక్కలంటే కూడా నాకు బాగా ఇష్టం అండి. ఏ చిన్న మొక్క కనిపించినా సరే నేను బయట ఇలా ఒక చిన్న చిన్న డబ్బాల్లో వేసి పెట్టేసుకుంటూ ఉంటాను. తర్వాత ఇంట్లో కూడా ఎక్కడ తీసిన వస్తువులు అక్కడే పెట్టేసేసి ఇల్లంతా నీట్గా మాత్రం పెట్టేస్తాను. అంటే పిల్లలు స్కూల్కి వెళ్ళిన తర్వాత ముందు ఒక్కసారి బయట ఇంట్లో మొత్తం క్లీన్ చేసుకున్న తర్వాత వాళ్ళకి లంచ్ బాక్సెస్ అన్నీ ప్రిపేర్ చేస్తా కదా, ఆ గిన్నెలన్నీ నీట్గా కడిగి పక్కన పెట్టేసేసి ముందు కిచెన్ మాత్రం ఇలా సర్దేసుకుంటాను. ఇల్లు మొత్తం నీట్గా సర్దుకున్న తర్వాతే మిగతా పనులు అనేవి ఏవైనా ఉంటే అప్పుడు స్టార్ట్ చేస్తాను. తర్వాత నేను రెగ్యులర్గా చాలా ఇష్టంగా చేసుకునే పనండి ఇది. అంటే ఇంట్లోనే చిన్న చిన్న టబ్స్ పెట్టేసి వాటిల్లో ఆకుకూరలు మాత్రమే వేసి పెంచుతూ ఉంటాను.
మెంతికూర, గోంగూర, తోటకూర, బచ్చల కూర, తీగ బచ్చలి ఇలాంటి ఆకుకూరలు మొత్తం చక్కగా వేసి టబ్స్‌లోనే పెంచుతానండి. ఇవి కూడా వారానికి 2 సార్లు అంటే పప్పుకూర కానీ లేదా మామూలుగా ఆకుకూరలు కానీ వండుకోవడానికి చక్కగా ఇవి వస్తాయి. అంటే ఒక సమ్మర్ సీజన్‌లో తప్పితే మిగతా సీజన్స్‌లో ఏ సీజన్స్‌లో అయినా సరే కొద్ది కొద్దిగా విత్తనాలు వేస్తూ ఉంటుంటే చక్కగా ఇలా ఆకుకూరలనేవి వస్తూ ఉంటాయి. ఇది మాత్రం నేను రెగ్యులర్‌గా ఎంతో ఇష్టంగా చేసుకునే పని. అంటే ఇంట్లో ఆకుకూరలు ఇలా వేసుకోవటం స్టార్ట్ చేశామంటే బయట ఆకుకూరలు కొనబుద్ధి కాదండి. కొన్నా కూడా ఇంట్లో ఆకుకూరలు అంత టేస్ట్‌గా ఉండవు. ఇక తరువాత నేను ఇంట్లోకి వాడే కారం కానీ, పసుపు అలానే పిల్లలకి పొద్దున్నే రాగి జావ ఇస్తూ ఉంటా కదా! ఈ 3 మాత్రం నేను అస్సలు బయట తెప్పించనండి. మిరపకాయలు తెప్పించి ఎండబెట్టేసి దాంట్లో కొద్దిగా ధనియాలు, జీలకర్ర, మెంతులు మొత్తం వేసి బయటే పట్టించేస్తాను. అలానే పసుపు కూడా బయట నుంచే పసుపు కొమ్ములు తెప్పించేసేసి బయటే పట్టించేస్తాను. పిల్లలకి రెగ్యులర్‌గా నేను మార్నింగ్ రాగి జావ ఇస్తూ ఉంటానండి. ఆ రాగి జావ కూడా అంటే రాగి పిండి కూడా నేను అస్సలు బయట కొనను. చక్కగా రాగులు తెప్పించేసి ఇంట్లోనే శుభ్రంగా కడిగేసేసి అవి కొద్దిగా మొలకలు వచ్చిన తర్వాత బయట ఎండబెట్టి వాటిని పిండి పెట్టి మార్నింగ్ నేను జావకి వాడుకుంటానండి. కానీ బయట నుంచి మాత్రం అసలు రాగి పిండి అనేది తెప్పించను. ఇంట్లోనే ఇలా చక్కగా ప్రిపేర్ చేసుకొని రాగి జావ అనేది పిల్లలకి ఇస్తూ ఉంటాను. ఇవి కూడా నేను రెగ్యులర్‌గా చేసే పనేనండి అది. అంటే ఇవి అవసరం అనుకున్నప్పుడు మాత్రం మళ్ళీ తెప్పించి ఇంట్లోనే ఇలా పట్టించుకుంటాను. తర్వాత ఇంట్లోనే నేను ఎండు కొబ్బరి అనేది ప్రిపేర్ చేసుకుంటానండి. బయట మాత్రం అసలు కొనను. దేవుడికి కొట్టిన కొబ్బరి చిప్పలు ఉంటాయి చూసారా? వాటిని ఎండలో చక్కగా ఎండబెట్టేసి బాగా ఎండిన తర్వాత వెనకాల బ్లాక్ లేయర్ మొత్తం తీసేసి ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేస్తానండి. ఈ ముక్కల్ని ఇంకొకసారి ఎండలో ఎండబెట్టేసేసి ఒక బాక్స్‌లో వేసి ఫ్రిడ్జ్‌లో పెట్టుకున్నామంటే చక్కగా ఎన్ని రోజులైనా సరే ఈ కొబ్బరి ముక్కలు నిలువ ఉంటాయి. ఇవి చట్నీస్‌లో కానీ లేదా కొబ్బరి పొడిగా కానీ ప్రిపేర్ చేసుకోవచ్చండి. నేనైతే కనుక ఎక్కువగా చట్నీస్‌లో వేస్తాను. లేదా ఏదన్నా కొబ్బరి శనగపప్పు కానీ, కొబ్బరి వంకాయ చారు పెట్టిన ఇలాంటి వాటిల్లో మాత్రం ఈ ఎండు కొబ్బరిని బాగా యూజ్ చేస్తాను. ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసిన తర్వాత ఒక ప్లేట్‌లో వేసేసి ఎండబెట్టేస్తాను. ఇలా బాగా ఎండిన తర్వాత ఒక బాక్స్‌లో తీసేసుకొని ఫ్రిడ్జ్‌లో పెట్టేసుకుంటాను. ఎండు కొబ్బరి అనేది ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవచ్చు. లేదా ఒక పీలర్ తీసుకొని తురిమితే కనుక చక్కగా కొబ్బరి తురుము కూడా రెడీ అయిపోతుందండి. నేనైతే కనుక ఎండు కొబ్బరి ముక్కలు, తురుము రెండిటిని ప్రిపేర్ చేసేసి మాత్రం ఫ్రిడ్జ్‌లో పెట్టేసుకుంటాను. ఇక నెక్స్ట్ వచ్చేసి కూరగాయలు ఎప్పుడు తెచ్చినా సరే చక్కగా సాల్ట్ వాటర్‌లో వేసేసి ఒక 5 నిమిషాలు అలా ఉంచి శుభ్రంగా కడిగేసేసి ఇలా ఆరబెట్టి తడి మొత్తం పోయిన తర్వాతే వీటిని కవర్‌లో పెట్టేసేసి ఫ్రిడ్జ్‌లో పెట్టేసుకుంటాను. ఇక ఈ పని మాత్రం ఒక్కరోజు కూడా స్కిప్ చేయనండి. రెగ్యులర్‌గా చేసుకునే పని. కిచెన్ వేస్ట్ అనేది నేను బయట పడేయకుండా ఈ కిచెన్ వేస్ట్ మొత్తాన్ని ఇలాంటి కవర్‌లో వేసేసి అంటే రోజు వచ్చే కిచెన్ వేస్ట్‌ని ఇలాంటి కవర్‌లో వేసేసి బయట పెట్టేస్తాను. ఇలాంటి కవర్స్‌లో వేయటం వల్ల అంటే లోపట కిచెన్ వేస్ట్ మొత్తం పాడవకుండా చక్కగా డ్రై అయిపోతుందండి. ఇలా డ్రై అయిపోయిన కిచెన్ వేస్ట్ మొత్తాన్ని నేను ఇప్పుడు కంపోస్ట్‌గా ప్రిపేర్ చేసుకోవడానికి యూజ్ చేసుకుంటాను. అంటే దేవుడికి పెట్టిన పూలు కానీ, తిన్న ఫ్రూట్స్ కానీ, కూరగాయల వేస్ట్ కానీ ఏవైనా సరే నేను ఇందాక చూసారా? ఆ కవర్‌లో వేసేసి అలా ఒక 10-15 డేస్ ఉంచేస్తాను. అలా కవర్స్‌లో ఉంచడం వల్ల లోపట మొత్తం కుళ్ళిపోయి వాటర్ కారకుండా చక్కగా ఇలా డ్రై అయిపోతాయి. అలా డ్రై అయిపోయిన ఈ వేస్ట్ మొత్తాన్ని ఇలాంటి బాస్కెట్ అంటే ఇలా హోల్స్ ఉన్న బాస్కెట్‌లో ఒక లేయర్ మట్టి, ఒక లేయర్ ఈ కిచెన్ వేస్ట్, ఒక లేయర్ మట్టి, ఒక లేయర్ ఈ వేస్ట్ మొత్తం ఇలా ఈ బాస్కెట్ మొత్తం నిండేదాకా లేయర్ బై లేయర్ వేసుకుంటూ వెళ్తూ ఉంటాను. ఇలా ఈ మట్టి కంపోస్ట్ 2 మిక్స్ చేసేసి ఈ బాస్కెట్ మొత్తం నిండేదాకా వేస్తూనే ఉంటాను. ఇలా మొత్తం నిండిన తర్వాత దీనిపైన కొద్దిగా నీళ్లు చల్లేసేసి ఇక పక్కన పెట్టేస్తానండి. అలా పక్కన పెట్టేసిన దాన్ని ఇక అస్సలు కదపను. దాదాపుగా 20-30 డేస్ అలానే ఉంచేస్తాను. అప్పుడప్పుడు మాత్రం కొద్దిగా నీళ్లు చల్లుతూ ఉంటాను. ఇలా వేసేసి ఉంచిన ఈ మట్టి మొత్తం చక్కగా కంపోస్ట్ అయిపోతుందండి. అది కూడా మీకు నేను చూపిస్తాను. ఆ కంపోస్ట్ మొత్తం నేను ఒక్కసారి తీసేసి అంటే ఇంకేమైనా సరే లోపట ఉన్నాయా అని చూసేస్తాను. చూసిన తర్వాత లోపట ఏమీ ఉండవండి. మనం వేసిన పూలు కానీ, కిచెన్ వేస్ట్ కానీ లేదా ఫ్రూట్స్ కానీ మొత్తం చక్కగా మెల్ట్ అయిపోయి ఉంటాయి.
ఇలా మొత్తం వేసేసిన తర్వాత కొద్దిగా వాటర్ పోసేసి ఇక దాన్ని అలా ఉంచేస్తాను. అలా ఉంచిన 30 రోజుల తర్వాత మాత్రం చూస్తే మనం లోపల వేసిన ఈ కిచెన్ వేస్ట్ మొత్తం చక్కగా ఈ మట్టిలో కలిసిపోతుందండి. మంచి కంపోస్ట్ అవుతుంది. కానీ పాత వీడియోలు చూసిన వాళ్ళకి ఐడియా ఉండుంటుందండి. దీంట్లో కూరగాయల వేస్ట్‌తో పాటు అలానే పూజకి యూజ్ చేసిన పువ్వులు, దానిమ్మలు, సీతాఫలాలు, కమలాలు, ఈ వేస్ట్ మొత్తాన్ని నేను దీంట్లో వేశాను. కానీ ఒక్కటి కూడా ఇప్పుడు కనిపించట్లేదండి. మొత్తం ఈ మట్టిలో చక్కగా కలిసిపోయినాయి. ఇప్పుడు ఈ మట్టి మొత్తాన్ని తీసుకువెళ్ళి మొక్కలకు వేసేస్తాను. కానీ మొక్కలు చాలా బలంగా పెరగడానికి, మొక్కలు చాలా ఫ్రెష్‌గా ఉండటానికి ఇది మెయిన్ రీజన్ అండి. తర్వాత ఎగ్ షెల్స్ ఉంటాయి కదండి, వాటినైతే కనుక నేను అస్సలు పడేయను. ఎగ్ యూజ్ చేసిన తర్వాత ఎగ్ షెల్స్ నేను ఒక బాక్స్లో వేసి పెట్టేస్తాను. వాటిల్ని అంటే ఈ కంపోస్ట్లోనే వేసేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసి దీంట్లో కలిపేసేసి మొక్కలకు వేసేస్తాను. అసలు ఎప్పుడు అయితే కనుక అంటే ఈ పని చేయకపోతే కనుక ఎగ్ షెల్స్ మొత్తాన్ని మిక్సీ వేసేసి ఆ పౌడర్ని వాటర్లో కలిపేసేసి మొక్కలకు పోస్తాను. కానీ ఇలాంటి టైంలో కనుక ఒకవేళ ఉంటే కనుక చక్కగా ఇలా మట్టిలోనే మొత్తాన్ని పొడి పొడిగా చేసేసి అంటే ఈ కంపోస్ట్లోనే కలిపేసేసి బయట మొక్కలకి కొద్ది కొద్దిగా వేస్తానండి. ప్రతి కుండీలో కూడా కొద్ది కొద్దిగా మట్టిని మాత్రం వేస్తాను. మొక్కలు ఇంత ఫ్రెష్గా ఇంత బలంగా ఉండటానికి నేను చేసే పనేనండి ఇది. అదేను బియ్యం కడిగిన నీళ్ళు అలానే పప్పు కడిగిన నీళ్ళు అవి మాత్రం వీటికి పోస్తూ ఉంటాను. అంతేకాని నేను బయట మొక్కలకి ఎటువంటి మందులు కానీ ఏమీ వేయనండి. నేను నెలకు కానీ 2 నెలలకు ఒకసారి ఈ కంపోస్ట్ని వేస్తాను. రోజు మాత్రం బియ్యం కడిగే నీళ్ళని పొద్దున సాయంత్రం అన్ని మొక్కలకి ఇస్తూ ఉంటాను. అందువల్లే ఈ బయట మీరు చూసే మొక్కలు డైలీ వీడియోస్లో చూస్తూ ఉంటారు కదా, ఆ మొక్కలు ఇంత ఫ్రెష్గా ఉంటాయి ఏంటి అని చాలామంది అడుగుతూ ఉంటున్నారు కదా. నేను చేసేది ఈ పనేనండి బయట మొక్కలకి. అందువల్లే మొక్కలు చక్కగా ఇంత ఫ్రెష్గా ఉంటాయి. అది కాక మొక్కలకి నేను మార్నింగ్ ఈవినింగ్ రోజు పైన శుభ్రంగా అంటే మొక్కల పైన శుభ్రంగా నీళ్లు చల్లుతాను. ముఖ్యంగా మొక్కలు ఇంత హెల్తీగా ఇంత స్ట్రాంగ్గా ఉండటానికి మెయిన్ రీజన్ వచ్చేసి బయట నేను వీటికి చక్కగా మ్యూజిక్ పెడతానండి మార్నింగ్ ఈవినింగ్. దానివల్లే అనుకుంటా మొక్కలు ఇంత ఫ్రెష్గా ఉంటాయని నేను అనుకుంటాను. ఇక అంటే ఇది నా రెగ్యులర్ పని అండి ఇప్పుడు మీకు చూపించింది. ఇక తర్వాత మీరు అంటే చాలామంది అడుగుతూ ఉన్నారండి, పిల్లలకి మీరు లంచ్ బాక్సెస్ పెడుతూ ఉన్నారు కదా, ఆ స్టాండ్ ఎక్కడ తీసుకున్నారో దాని కాస్ట్ ఎంత, చాలా బాగుంది అని చెప్పేసి ఇదైతే కనుక నాకు రిటర్న్ గిఫ్ట్ ఇచ్చారండి. కానీ తెలిసిన వాళ్ళే మీరందరూ అడుగుతున్నారని దీని రేట్ ఎంత అని వాళ్ళని అడిగానండి. 160 రూపీస్ అంట. బయట సామాన్లు షాప్స్ ఉంటూ ఉంటాయి కదా, వాటిల్లో దొరుకుతుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. సేమ్ మోడలే కాకపోయినా సరే ఇలాంటి చిన్న చిన్నవి ఉంటాయి, దొరుకుతాయి. అది కాక నేను ఈ లంచ్ బాక్సెస్ మొత్తం పెద్ద స్టాండ్లో వేసేస్తా కదా, రేపు మార్నింగ్ వీళ్ళకి ఈ బాక్స్ ప్రిపేర్ చేసేటప్పుడు వాటిని వెతకటమే చాలా టైం పడుతుంది. అందుకని నేను దీన్ని మాత్రం ప్రత్యేకంగా ఈ లంచ్ బాక్సెస్ కోసమే ఉంచాను. చక్కగా వాళ్ళ స్కూల్ నుంచి వచ్చిన తర్వాత నీట్గా క్లీన్ చేసేసి దీంట్లో ఇలా పెట్టేసి పక్కన పెట్టాము అంటే కనుక రేపు మార్నింగ్ వీళ్ళకి బాక్స్ ప్రిపేర్ చేయడానికి ఇవేమీ వెతకాల్సిన అవసరం లేదండి. ఈ స్టాండ్ తెచ్చుకొని పక్కన పెట్టుకుంటే సరిపోతుంది. అందుకోసమే నేను ఈ స్టాండ్ మాత్రం ఈ బాక్సెస్ వేసేసి పక్కన పెట్టేశాను. అది కాక నేను రెగ్యులర్గా చేసుకునే పని కూడానండి ఇది. అంటే పిల్లలు స్కూల్ నుంచి వచ్చిన తర్వాత ఈ బాక్సులు మొత్తం శుభ్రంగా కడిగేసి అలా పెడితే నైట్ కల్లా శుభ్రంగా ఆరిపోతాయి కదా, వాటిని తీసి ఇలా పక్కన పెట్టేసుకుంటాను. అలానే వాటర్ బాటిల్స్ కూడా రోజు నీట్గా క్లీన్ చేసేసుకుంటాను. దీంట్లో కొద్దిగా సాల్ట్ వేసేసి దీన్ని షేక్ చేస్తే కనుక లోపల మొత్తం నీట్గా క్లీన్ అయిపోతుంది. అంతేకాని సబ్బు కానీ సర్ఫ్ కానీ అసలు యూజ్ చేయను. లేదా వీక్లీ 2 టైమ్స్ దీంట్లో కొద్దిగా వేడి నీళ్ళు కల్లుప్పు వేసేసి బాటిల్స్ని చక్కగా నీట్గా క్లీన్ చేసుకోవచ్చు. నేనైతే కనుక రోజు రెగ్యులర్గా చేసే పనేనండి అది. ఇక ఇలా బాటిల్స్ని కూడా చక్కగా పక్కన పెట్టేసుకుంటాను. రేపు మార్నింగ్ అంటే ఎక్కడ వెతుక్కోకుండా ఒక్క చోట చూస్తేనే కనిపిస్తాయి. వీళ్ళ లంచ్ బాక్సెస్ కానీ లేదా బాటిల్స్ కానీ ఇలా పక్కన పెట్టేసుకుంటాను. తర్వాత ఇలాంటి వీడియోస్ మొత్తం నేను షూట్ చేసుకుంటా కదా, అవి మొత్తం పిల్లలు పడుకున్న తర్వాత నేను వాళ్ళ
వాళ్ళకి అవసరం లేదు అనుకున్న టైంలో మాత్రం నేను ఈ వీడియోస్ని వాయిస్ ఇవ్వటం కానీ ఎడిటింగ్ చేయటం కానీ చేస్తూ ఉంటాను. ఇప్పటి వరకు నేను చేసుకున్న రెగ్యులర్ పనులన్నీ మీతో నేను షేర్ చేసుకున్నా కదా. మీ అందరికీ నచ్చినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోతే చిన్న లైక్ చేయండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి కానీ మీ రిలేటివ్స్కి కానీ తప్పకుండా షేర్ చేయండి. మరో మంచి వీడియోతో నెక్స్ట్ సండే కలుద్దాం. అప్పటి వరకు థ్యాంక్ యూ.